హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో దాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు, అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, దానికి అర్హతలు ఎవరు, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో దీనికి ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో అసలు ఎలా అప్లై చేయాలి, ఏమేమి కావాలి, ఇది నిజమేనా, వస్తుందా అసలు, సో ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే ప్రతిదీ కూడా క్లియర్ చేస్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మొత్తం కూడా స్క్రీన్ మీద వేసి అయితే చూపిస్తాను. సో అలాగే ఇది ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికినండి. సో ఈ స్కాలర్షిప్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఆర్థికంగా ఇబ్బంది పడే, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే ఫ్యామిలీస్కి ఎంకరేజ్ చేయడం కోసం అయితే ఈ స్కాలర్షిప్ని అయితే పెట్టారనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేసుకున్నారు, చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో చాలామందికి వచ్చింది కూడా ఈ స్కాలర్షిప్ అయితే. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, మొత్తం డీటెయిల్స్ కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్కాలర్ అన్నది అప్లై చేసుకుంటారు అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి September 4 అయితే అన్నారనమాట. సో ఇప్పుడు September 4 నుంచి డేట్ అయితే 1 month ఎక్స్టెండ్ చేశారనమాట. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. సో వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫుల్గా చూసి సో ఎలా అప్లై చేసుకోవాలి దీని డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోండి. అలాగే దీని గురించి మెయిన్ డౌట్, ఫీజు పే చేయాలా, అప్లికేషన్కి ఫీజు ఏమన్నా కట్టాలా, ఎగ్జామ్ ఉంటుందా, దీనికి పర్సంటేజ్ ఎంత ఉండాలి, సో పర్సంటేజ్ 95 అబోవ్ ఉంటేనే మనకి స్కాలర్ వస్తుందా అన్నది రాంగ్ అండి. సో పర్సంటేజ్ కూడా చాలా తక్కువ అనమాట. జస్ట్ 55% దాటితే చాలండి, మనం ప్రతి ఒక్కరిలో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 55% ప్రతి ఒక్కరికి దాటుతుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా సో ఈ స్కాలర్కి అన్నది అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. అయితే మనం మొబైల్లోను, ల్యాప్టాప్లోను అన్నిటిలోనూ అప్లై చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కుదరదు అనుకుంటే మన దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీ అండి ప్రాసెస్ వచ్చేసరికి. పర్సంటేజ్ కూడా చాలా తక్కువ. అండ్ చాలామంది అనుకుంటారు 90%, 95% వస్తేనే ఈ స్కాలర్ వస్తుంది అని. సో అది చాలా రాంగ్ అండి. సో ఇది 55% దాటిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, అందరికీ వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ రీజన్, ఫైనాన్షియల్గా కొన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి, వాటికి హెల్ప్ చేయడం కోసమే ఈ హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్ అయితే పెట్టారనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అప్లై చేసుకున్నారండి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మదర్ గురించి, ఫాదర్ గురించి, ఇన్కమ్ గురించి, అలాగే 4-wheeler వెహికల్ గురించి, అలాగే టీవీ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో అందులో అప్లై చేసిన వాళ్ళలో కొంతమంది లిస్ట్ అయితే తీస్తారనమాట. సో వాళ్ళకి మాత్రం ఈ స్కాలర్షిప్ అన్నది వస్తుంది. సో మెయిన్ మాత్రం ముందు అప్లై చేయండి. సో ఇప్పుడు అప్లై ఎలా చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పక్కన స్క్రీన్ మీద అయితే వేస్తానండి. సో ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలి, దీనికి అర్హతలు ఎవరు, ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్పుకుందాం. సో ముందుగా మన మొబైల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన 2026 అని అయితే సెర్చ్ చేసుకోవాలన్నమాట. గూగుల్లో అయినా పర్వాలేదు, క్రోమ్లో అయినా పర్వాలేదు. సో మన మొబైల్లో సెర్చ్ చేసుకుంటే వెంటనే అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అన్నీ కూడా నేను ఆల్రెడీ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. లేదు అనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ అని సెర్చ్ చేసినా వెంటనే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఇంటర్ వరకు. ఇంటర్ అంటే ఇంటర్ అనుకోవద్దు, నర్సింగ్, డిప్లొమా ఇలా చేస్తారు కదండి. సో వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్ అయితే వస్తుందన్నమాట. సో మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. సో ప్రీవియస్ క్వాలిఫికేషన్, మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇయర్ మార్క్స్ 55% అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసరికి 2.5 lakh, అంటే సంవత్సరానికి 2,50,000 కన్నా తక్కువ ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. సో అప్లికేషన్లో మనం పర్సనల్ ఫ్యామిలీ పర్సనల్స్ ఏమన్నా అంటే మదర్ లేకపోవడం, పేరెంట్స్ ఎవరైనా లేకపోవడం, ఆ సర్టిఫికేట్ ఏమన్నా అయితే మనకి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం వల్ల వీళ్ళు కన్ఫామ్గా అయితే ఎలిజిబుల్ అవుతారండి, సెలెక్ట్ అవుతారు ఈ స్కాలర్షిప్ రావడానికి. సో ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు అయితే 15,000 అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు 15,000 స్కాలర్షిప్ అయితే వస్తుందండి. నెక్స్ట్ చూడండి, 7th క్లాస్ నుంచి 12th క్లాస్ అంటే డిప్లొమా, ఐటీఐ, ఇంటర్,
సో వాళ్ళకి 18,000 వస్తుంది అనమాట స్కాలర్షిప్ అయితే. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, సో ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు డాక్యుమెంట్స్ సేమ్ అనమాట. సో నెక్స్ట్ డిగ్రీ పీజీ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే సేమేనండి. సో చూడండి, డాక్యుమెంట్స్ అయితే ఫోటో సైజ్, పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే కావాలన్నమాట 2. సో అలాగే ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్, అంటే నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎంత వచ్చినాయి దాని మార్కుల లిస్ట్ అయితే కావాలన్నమాట. సో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, వాటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. సో మీకు ఆధార్ కార్డు అవైలబుల్గా ఉంటే ఆధార్ కార్డు అయితే ఐడి ప్రూఫ్గా పెట్టచ్చు. నెక్స్ట్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, అంటే ప్రజెంట్ చదువుతున్న అడ్మిషన్ ఫీజు రిసిప్ట్ కానీ, అడ్మిషన్ రిసిప్ట్ కానీ, ఏదన్నా మనం ప్రజెంట్ చదువుతున్న స్టడీని సో ఫీజు రిసిప్ట్ ఏదన్నా సరే సబ్మిట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అప్లికేట్ బ్యాంక్ పాస్బుక్, సో బ్యాంక్ పాస్బుక్ అయినా అప్లై చేసుకోవచ్చు, సబ్మిట్ చేయొచ్చు అండి. సో నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్, సో ఇన్కమ్ ప్రూఫ్ది అయితే మనం ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ది అయితే ఒక ఫామ్ ఇస్తారనమాట. ఇక్కడ మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అని అయితే ఉంటుంది. సో అది కూడా సబ్మిట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీకి ఏమన్నా మదర్ అండ్ పేరెంట్స్ ఎవరైనా లేకపోయినా సో ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసుకుంటే ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతారండి. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకున్నారు కదా, సో మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే మనకి అప్లై నవ్ అని అయితే వస్తుందండి. సో ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కనిపించిన తర్వాత అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, సో అప్లై నవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనం లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ ద స్టార్ట్ అప్లికేషన్ బటన్, ఫస్ట్ అయితే స్టార్ట్ అప్లికేషన్ బటన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫిల్ ఇన్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సో మనం తీసుకున్న డీటెయిల్స్ అలాగే వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి. అప్లోడ్ ద డాక్యుమెంట్స్, మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్, అక్కడ ఏమేమి అడుగుతుంది మార్క్ లిస్ట్, అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సో ఆ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ క్లిక్, సో అక్కడ మొత్తం అన్నీ ఫిల్ చేసిన తర్వాత యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఓకే అవుతుంది. సో అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మనం సబ్మిట్ నొక్కినప్పుడు మెయిన్ చూసుకోవాల్సింది ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే చూసుకోండి. ఎందుకంటే స్కాలర్షిప్కి ఓకే అయ్యారా, సో ఏమన్నా ఫెయిల్ అయ్యిందా, ఇవన్నీ కూడా మనకి మెయిల్కి కానీ మొబైల్ నెంబర్కి కానీ సో వెంటనే మెసేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు సబ్మిట్ నొక్కే ముందు సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ ఇచ్చారో లేదో చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ది స్కాలర్షిప్ ఓకే అన్నట్టు అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదండి. ప్రతి ఒక్కరు కూడా సో మాకు రాదులే వస్తుందో లేదో అని అయితే లైట్ తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి. సో మొబైల్లోనే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న సెంటర్ దగ్గరికి వెళ్ళి సో అప్లై చేసుకోండి. లైట్ తీసుకోవద్దండి, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇది లాస్ట్ ఇయర్ కూడా చాలామందిని సెలెక్ట్ చేసింది అండ్ చాలామందికి స్కాలర్షిప్ అయితే వచ్చిందనమాట. సో ఇది 15,000 నుంచి 75,000 వరకు అయితే స్కాలర్షిప్ వస్తుంది. సో ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు అయితే 15,000, అలాగే 6th నుంచి ఇంటర్ వరకు 18,000. నెక్స్ట్ ఎనీ డిగ్రీలో చూడండి బీఎస్సీ బీకామ్ ఇలా కోర్సెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా ఇదైతే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఉంటుందన్నమాట 50,000, 75,000 ఇలా స్కాలర్షిప్ అయితే ఉంటుందన్నమాట ఇయర్కి వచ్చేసరికి. సో ఇప్పుడు తల్లి వందనం ఇలా ఉంటుంది కదండి, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది వచ్చిన వాళ్ళు కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఈ లాస్ట్ డేట్ వచ్చేసరికి October 30 వరకు కూడా ఉందన్నమాట. లాస్ట్ డేట్ October 30 వరకు ఉందండి. సో ఇంకా చాలా డేస్ ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. వెంటనే ఈ వీడియో చూడగానే వెంటనే అప్లై చేసే ప్రాసెస్లో అయితే స్టార్ట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇంకా తెలియని వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీరు కూడా అప్లై చేసుకోండి. సో ఈ వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మెయిన్ రీజన్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. స్కాలర్షిప్ అయితే పెట్టారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా తెలియని వాళ్ళకి మన వీడియో రీచ్ అయ్యి సో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.